మహాశివుని ఆదేశం మేరకు నందీశ్వరుడు ఈ ప్రదేశంలో కంజన్ అనే రాక్షసుని సంహరించాడు. ఈ ఆలయంలోని విల్వనాథీశ్వర్ ఒక చీమల పుట్టలో స్వయంగా ఈ గ్రామ ప్రజలకు దర్శనమిచ్చారు. 63 మంది నాయనారులో ఒకరైన తిరుజ్ఞాన సమాధి ఈ ఆలయంలోని స్వామివారిని కీర్తించి పాడారు. ఈ ఆలయం 276 పాదలపెట్ట శివస్థలాల్లో ఒకటి. ఒక భక్తుని కోసం మహాశివుడు ఈ యొక్క నీవా నదిని తన అసలైన ప్రవాహ మార్గాన్ని ఆపుకొని ఈ ఆలయ ప్రదేశంలో ప్రవహించమని ఆదేశించారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్ర దర్శనం. ఈరోజు మనం అయితే ఒక అద్భుతమైన శివాలయం దర్శించబోతున్నామండి. అది ఏ ఆలయం అంటే విల్వనాథీశ్వర ఆలయం. ఈ ఆలయం అనేది వేలూరు ప్రాంతంలో అయితే ఉన్నదండి. మన భారతదేశంలో ఏ ఆలయంలో అయినా సరే మహాశివునికి ఎదురుగైతే నందీశ్వరుడు అయితే ఉంటారు. కానీ ఈ ఆలయంలో అయితే మహాశివునికి వ్యతిరేక దిశలో అయితే నందీశ్వరుడు అయితే ఉంటారు. అట్లాంటి ఆలయం అనేది ఇది ఒక్కటే అండి. ఈ ఆలయాన్ని అయితే చోళరాజులు అయితే నిర్మించారు. ఇంత గొప్ప అద్భుతమైన ఆలయం అయితే ఈరోజు మనం అయితే వెళ్ళి దర్శించి ఆ ఆలయం యొక్క పూర్తి స్థల నిర్మాణం అనేది తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరువాలం అనే ప్రదేశంలో అయితే ఉంటుందండి. ఈ ఆలయం అనేది మన తిరుపతి నుంచి అయితే 110 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. వేలూరు నుంచి 20 కిలోమీటర్లు, అలానే వల్లిమలై నుంచి అయితే 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకు వేలూరుకి కానీ లేదంటే వల్లిమలైకి కానీ మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్, బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మనం వేలూరు దగ్గరికి వెళ్ళంగానే మనం వేలూరు నుంచి అయితే ఈ ఆలయం దగ్గర అయితే చేరుకోవచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పిన విల్వనాథీశ్వర ఆలయం. మనం ఈ ఆలయంలోకి వెళ్ళి ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకునే ముందు ఈ ఆలయం యొక్క టైమింగ్స్ అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు అయితే మనకు భక్తులకు దర్శనం అయితే ఇస్తుంది ఈ ఆలయంలోని స్వామివారు అయితే. మనం ఇప్పుడైతే ఈ ఆలయంలోకి వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థల నిర్మాణం అనేది తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థలపురాణ విషయానికి వస్తే ఈ ఆలయానికి 4 స్థలపురాణం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగానే తెలుసుకుందాం. పూర్వం ఒకసారి ఈ యొక్క ప్రాంతాన్ని విల్వ చెట్లతో ఒక పెద్ద అడవిలో అయితే ఉండేది. అప్పుడు ఈ యొక్క ప్రదేశంలో అయితే కొంతమంది స్థానికులు అయితే ఒక నిర్దిష్ట చీమల పుట్ట పైన అయితే ఒక ఆవు ప్రతిరోజు అయితే వచ్చి పాలు పోస్తూ ఉండేది. కొంతమంది గ్రామ ప్రజలు అయితే వచ్చి ఈ యొక్క విషయాన్ని గమనించిన తర్వాత ఆ యొక్క గ్రామ ప్రజలందరూ ఆ యొక్క పుట్టనంతా తోవంగానే అక్కడ మొత్తం అయితే ఒక స్వయంభూ శివలింగాన్ని అయితే కనుగొని ఆ యొక్క శివలింగాన్ని అయితే పూజించి ఆ యొక్క శివలింగానికి ఒక చిన్న మందిరం అయితే నిర్మిస్తారు. అప్పటి నుంచి ఈ యొక్క స్వామివారి యొక్క లింగం అనేది స్వయంభూగా అయితే వెలిసింది. ఈ ఆలయానికి ముడిపడి ఉన్న మరొక స్థలపురం ఏంటంటే పూర్వం ఒకసారి ఈ ఆలయంలోని స్వామివారిని పూజించి ఒక పూజారి అయితే ప్రతిరోజు ఈ ఆలయానికి కొంచెం దూరంలో ఉండే కాంజనగిరి అనే పర్వతం దగ్గర అయితే ఒక నది ప్రవాహంలో అయితే నీరు అయితే తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేసేవారు ప్రతిరోజు. అలా కొన్ని రోజులు జరగగానే ఆ యొక్క కాంజనగిరి పర్వతం దగ్గర అయితే కంజన్ అనే ఒక రాక్షసుడు అయితే ఆ యొక్క పూజారిని అయితే ప్రతిరోజు అయితే ఇబ్బంది పెట్టేవారు. అప్పుడు ఆయన ఆ యొక్క ఇబ్బందులకు తట్టుకోలేక ఈ యొక్క ఆలయంలోని మహాశివుని అయితే వెళ్ళి ప్రార్థించగా ఆ యొక్క మహాశివుడు ఆయన యొక్క వాహనమైన నందీశ్వరునికే ఆదేశిస్తారు, వెళ్ళి ఆ యొక్క కాంజన్ అనే రాక్షసుని అయితే సంహరించమని. మహాశివుని ఆదేశం మేరకు అయితే నందీశ్వరుడు ఈ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చి ఆ యొక్క రాక్షసుని అయితే ఎంతో గంభీరంగా యుద్ధం అయితే చేసి ఆ యొక్క రాక్షసుని 8 ముక్కలకు అయితే చీల్చి చెండాడుతారు. ఆ యొక్క రాక్షసుని యొక్క భాగాలు పడిన ప్రదేశాలు ఏవంటే మొట్టమొదట లాలైపేటలో పుర్రె, శేఖరాజపురంలో తల, మావేరి ఛాతి, వడక్కల్లో కుడికాలు, తెన్కల్ ఎడంకాలు, మనియంపట్టులో పేగులు, నరసింగపురంలో నరాలు, మరుతంపాకం. ఈ 8 ప్రదేశాల్లోని 8 శివాలయాలు అయితే ఉన్నాయండి. ఆ యొక్క శివాలయాన్ని కూడా మనం ఇప్పుడు దర్శించుకోవచ్చు. అలానే ఆ యొక్క నందీశ్వరుడు ఆ యొక్క రాక్షసుని సంహరించేటప్పుడు అయితే మహాశివుని ప్రార్థిస్తూ అయితే ఆయనకి ముక్తిని కలిగించే స్వామి అయితే ప్రాధేయపడతారు ఆ యొక్క రాక్షసుడు. ఆయన యొక్క ప్రార్థనకి కరిగిపోయిన మహాశివుడు అయితే ఆయనకి ఒక వరం అయితే చెబుతారు. అది ఏ వరం అంటే నీ యొక్క రక్తం పడిన ప్రతి ఒక్క ప్రదేశంలో ఒక స్వయంభూ శివలింగం అయితే ఉద్భవిస్తుందని చెబుతారు. నేటికి కూడా ఆ యొక్క మహాశివుని ఇచ్చిన మాట ప్రకారం అయితే ఆ యొక్క కాంజనగిరి పర్వతం దగ్గరికి మనం వెళ్ళి చూడడం కానీ అక్కడైతే ఎన్నో శివలింగాలు అయితే మనం దర్శించుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ యొక్క పర్వతం దగ్గరికి కానీ మనం వెళ్ళి ఆ యొక్క పర్వతంలో ఎక్కడ కానీ తవ్వినా సరే ఒక్కో ప్రదేశంలో అయితే ఒక్కో శివలింగం అయితే ఉంటున్నాయి ఈ యొక్క గ్రామ ప్రజలు అయితే చెబుతూ ఉంటారు. అలానే ఈ ఆలయం యొక్క పూజారి ఈ యొక్క సమీపంలోని నది నుండి అయితే ఆయన ప్రతిరోజు అయితే స్వామివారికి అభిషేకం కోసం నీళ్ళు అయితే తీసుకుని వస్తూ ఉంటారు. కానీ ఆయన చాలా దూరం నుంచి నీళ్ళు తీసుకురావడంతో ఆయన ఎంతో బాధపడుతున్నారని గ్రహించి ఆ యొక్క మహాశివుడు ఆ యొక్క నదిని అయితే ఈ ఆలయం ప్రదేశంలో అయితే ప్రవహించమని అయితే ఆదేశిస్తారు. మహాశివుడు ఆ యొక్క నదిని అయితే నీవా అని అయితే రమ్మని చెబుతారు. నీవా అంటే తమిళ పదం అండి. నీవా తెలుగులో ఏమంటారంటే నువ్వు ఇక్కడికి రా అనేది చెబుతారు ఆ యొక్క మహాశివుడు ఆ యొక్క నదిని అయితే. ఆ యొక్క మహాశివుని ఆజ్ఞ మేరకు అయితే ఆ యొక్క నది అనేది తన యొక్క అసలైన ప్రవాహ మార్గాన్ని అయితే మార్చుకొని ఈ ఆలయ ప్రదేశం దగ్గర అయితే ప్రవహిస్తుంది.
ఈ నదిని ప్రస్తుతం పొన్నై నది అనేది కూడా పిలుస్తారు, అలానే నీవా నది అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే ఆలయం యొక్క నది అనేది. ఈ ఆలయంలో మార్చి ఏప్రిల్ నెలల్లో అయితే ఈ ఆలయానికి సంబంధించిన తెప్పోసలు కూడా ఈ యొక్క నదిలోనే చేస్తారు. ఈ ఆలయానికి కూడా మరొక పురాణ గాథ ఏమిటంటే, పూర్వం ఒకసారి అయితే కైలాసంలో ఉండే మహాశివుని దగ్గర అయితే వెళ్ళి నారద మహర్షి ఒక ఫలాన్ని అయితే ఇస్తారు. ఆ యొక్క ఫలాన్ని నీ దగ్గర ఉండే కుమారులు ఎవరికైనా ఒకరికి మాత్రమే ఇవ్వాలని అయితే చెబుతారు. అప్పుడు ఆ యొక్క మహాశివుడు కొంచెం సేపు అయితే ఆలోచించి ఈ యొక్క ప్రపంచాన్ని ఎవరైతే 3 సార్లు అయితే చుట్టూ వస్తారో వాళ్ళకి ఈ యొక్క అద్భుతమైన ఫలాన్ని అయితే అందజేస్తానైతే ఆదేశిస్తారు. అప్పుడైతే వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆయన యొక్క వాహనమైన నెమల పైన అయితే కూర్చొని ఈ యొక్క ప్రపంచాన్ని చూడడానికి అయితే వెళ్తారు. వినాయక స్వామి యొక్క వాహనమైన ఎలుక పైన అయితే కూర్చొని ప్రపంచాన్ని తిరగడానికి బయలుదేరుతారు. కానీ కొంత సమయానికి ఆయనకైతే ఒక ఆలోచన అయితే వేసి అది ఏం చేస్తారంటే, స్వామివారు ఆ యొక్క ఎలుక నుంచి అయితే దిగేసి శివపార్వతుల చుట్టూ అయితే 3 ప్రదక్షిణ అయితే చేస్తారు. కైలాసంలో ప్రదక్షిణ అయితే చేసి ఆ యొక్క మహాశివునికి అక్కడ ఉండే దేవీ దేవతలకైతే ఒక సందేహం అయితే ఇస్తారు. తల్లిదండ్రులే ప్రపంచం అని అయితే చెబుతారు. సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచాన్ని తిరిగి వచ్చేకి వినాయక స్వామి ఆ యొక్క ప్రపంచాన్ని అయితే చుట్టి తిరిగి ఈ యొక్క కైలాసంలో అయితే ఉంటారు. ఈ యొక్క సంఘటన ప్రకారం అయితే వినాయక స్వామి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికైతే ఒక సమాధానం అయితే చెప్తారు. అదేంటంటే, మనల్ని సృష్టించిన ఆ యొక్క తల్లిదండ్రులే మన ప్రపంచం అనేది అయితే ఈ యొక్క ప్రపంచానికి చాటి చెబుతారు ఆ యొక్క వినాయక స్వామి అయితే. ఆ యొక్క సమాధానానికి అంగీకరించిన మహాశివుడు అయితే ఆ యొక్క అద్భుతమైన ఫలాన్ని అయితే వినాయక స్వామికి ఈ యొక్క ప్రదేశం అయితే ఇచ్చారని ఈ యొక్క ఆలయ స్థలపురం అయితే చెబుతుంది. స్వామివారు శివపార్వతుల చుట్టూ అయితే తిరిగారు కాబట్టి ఈ యొక్క ప్రదేశాన్ని తిరువాలం అనేది పిలుస్తారు. తిరు అంటే పవిత్రం అనేది, వలం అంటే ప్రదక్షిణ. వినాయక స్వామి ప్రదక్షిణ చేసిన దానివల్ల అయితే ఈ యొక్క ప్రదేశాన్ని తిరువాలం అనేది పిలువబడుతుంది. ఈ ఆలయంలో వినాయక స్వామికి ఒక అద్భుతమైన ఆలయం కూడా ఉందండి. ఇక్కడ వినాయక స్వామిని అయితే కానీ వాంగే వినాయకర్ అయితే పిలుస్తారు తమిళంలో. తెలుగులో ఏమంటారంటే ఫలం పొందిన ప్రభువు అని అయితే పిలుస్తారు వినాయక స్వామిని అయితే. ఈ ఆలయానికి సంబంధించిన మరొక పురాణం ఏంటంటే, ఒక వ్యక్తి తన బంధువుల యొక్క చితాభస్మాన్ని అనేది గంగానదిలో కలపడానికి అయితే కాశీకి అయితే బయలుదేరుతాడు. తిరువాలం ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రంగా అయితే ఉన్నందువలన అతను ఇక్కడ కొంత సమయాన్ని విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మరియు చితాభస్మాన్ని ఈ ఆలయం కోనేరు దగ్గర అయితే ఉంచాడు. తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నప్పుడైతే ఆ యొక్క చితాభస్మం ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్నందు కారణంగా అయితే మల్లెపూలకైతే మారడం చూసి ఆశ్చర్యపోయాడు. కానీ అతనైతే కాశీకి వెళ్ళాలనే నిర్ణయం అయితే మానుకోలేదు. ఆ యొక్క మల్లెపూలు అలానే పట్టుకొని ఆ యొక్క కాశీకి అయితే తిరిగి మళ్ళీ ప్రయాణం అయితే కొనసాగిస్తారు. కాశీకి చేరుకోగానే అక్కడ మరొక ఆశ్చర్యం అయితే జరిగింది. అదేంటంటే, ఆ యొక్క మల్లెపూలు మళ్ళీ బూడిదకైతే మారాయి. తిరువాలం ఆలయం ఆ యొక్క బూడిదను మల్లెపూలుగా మార్చిన కారణంగా అయితే అతను ఆ యొక్క గంగానదిలో అస్థికను అయితే కలపకూడదని నిర్ణయించుకుని బదులుగా దాన్ని తిరిగి ఈ యొక్క ఆలయం దగ్గరికి తీసుకొచ్చి ఈ ఆలయ పుష్కరంలో అయితే ఆ యొక్క అస్థికలను అయితే కలిపాడు. అంత గొప్ప చరిత్ర కలిగింది ఈ యొక్క ఆలయం అనేది. ఈ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం వల్లే పవిత్రమైనగా అయితే పరిగణిస్తారు. అలానే ఈ యొక్క ఆలయ ప్రదేశం అనేది మోక్షాన్ని పొందే ప్రదేశం అనేది పిలుస్తారు. ఈ ఆలయం యొక్క ఎడవ వైపున అయితే సిద్ధర్ శివానంద మౌన స్వామి గారి యొక్క తపస్సు చేసిన ప్రదేశం అయితే మనం చూడవచ్చండి. ఇప్పుడు మీరు చూసినా కదా, ఒక చెట్టు కింద అయితే శివానంద స్వామి ఈ ఆలయంలో విల్వనాధీశుని అయితే ఇక్కడనే కూర్చొని తపస్సు చేసుకుంటూ స్వామివారిని అయితే పూజించేవారు. ఈ మౌనస్వామి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకైతే ఈయన విభూది విలువాకులు వాళ్ళకి ఉన్న వ్యాధులను అయితే నయం చేసేవారు. ఆ యొక్క నయం చేసిన తర్వాత అయితే వాళ్ళు ఇచ్చే ధనాన్ని అయితే ఈ ఆలయం యొక్క అభివృద్ధి కోసం అయితే ఉపయోగించేవారు. ఈ యొక్క మౌనస్వామి యొక్క విగ్రహం అనేది ఈ ఆలయంలోని మహానంది మండపంలో అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మీరు చూసాం కదండి, ఇదే ఈ యొక్క శివానంద స్వామి యొక్క విగ్రహం అనేది. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే విల్వనాధీశ్వరుడు అయితే పిలుస్తారు. మనకు స్వామివారు అయితే స్వయంగా అయితే వెలిసిన దాని వల్ల అయితే మనకు ఇక్కడ స్వామివారు లింగ రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. అలానే అమ్మవారికి ప్రత్యేకమైన మందిరం అయితే ఇప్పుడు ఉండాది. ఇప్పుడు మీరు చూసినది ఇదే అమ్మవారి యొక్క మందిరం అనేది. ఇక్కడ అమ్మవారిని అయితే వల్లాంబిగి అమ్మన్ అని అయితే పిలుస్తారు. అమ్మవారు నిలబడుకుని ఉన్న భంగంలో అద్భుతంగా అయితే దర్శనం అయితే ఇస్తారు మన గర్భాలయంలో. ఇదండి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థలపురం. ఈ ఆలయం యొక్క స్థలపురం మొత్తం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనం ఈ ఆలయం యొక్క నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని మొదట పల్లవ రాజులు అయితే నిర్మించారండి. కానీ ఏ పల్లవ రాజులు నిర్మించారైతే అంత స్పష్టంగా అయితే ఇంతవరకు అయితే తెలియదు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని అయితే చోళ రాజులు ఎంతో అద్భుతంగా అయితే అభివృద్ధి అయితే చేశారు. ఈ ఆలయంలో 8వ శతాబ్దపు నందివర్మన్ గారి శాసనాలు కూడా ఉన్నాయండి. ఈ ఆలయాన్ని పల్లవులు చోళుల తర్వాత 16వ శతాబ్దంలో అయితే నాయకులు వాళ్ళు ఎంతో అద్భుతంగా అయితే ఈ ఆలయాన్ని అయితే అభివృద్ధి అయితే చేశారు. ప్రస్తుతం ఈ ఆలయం అయితే తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు ధార్మిక శాఖ ద్వారా అయితే నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలోని శాసనం నందివర్మన్కే కాకుండా ఈ
ఈ ఆలయంలోని శాసనాల్లో రాజేంద్ర చోళుని గురించి కూడా చాలా ప్రస్తావనలు అయితే ఉన్నాయి. ఈ ఆలయంలోని శాసనాల ప్రకారం గతం ఇది ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం అయితే ఉండేదని ఈ శాసనం అయితే ఉంది. తీర్థయాత్రలకు వెళ్ళే ప్రతి భక్తులైతే ఈ ఆలయంలో అయితే కొంత సమయం అయితే విశ్రాంతి తీసుకునే వాళ్ళు అనేది ఈ యొక్క శాసనాలు కూడా అయితే ఉండాలి. ఈ ఆలయం అనేది తూర్పు ముఖంగా అయితే ఉంటుంది. దక్షిణం నుండి వెళ్ళి స్వామివారిని అయితే మనం దర్శించుకోవాలి. ఈ ఆలయం ఎంట్రన్స్లో మనం ఇప్పుడు చూసాం కదా, 4 స్తంభాలు కలిగిన ఒక అద్భుతమైన మండపం అయితే కనిపిస్తుంది. అలానే కొంచెం ముందుకు వెళ్ళంగానే 5 అంతస్తుల రాజగోపురం అయితే దర్శనం అయితే ఇస్తుంది మనకు. ఈ రాజగోపురం పైన అయితే అనేక దేవీ దేవతల యొక్క విగ్రహాలు, హిందూ మతం యొక్క ఇతిహాసాలు ఎంతో అద్భుతంగా అయితే ఆ గోపురం అయితే నిర్మించారు. ఈ ఆలయంలో 3 ప్రాహారాలు అయితే ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకు 2వ గోపురం అయితే కనిపిస్తుంది. ఈ గోపురం 3 అంతస్తులు అయితే నిర్మించబడి ఉంటుంది. ఈ గోపురం కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. అలానే ముందుకు వెళ్ళంగానే మనకు బలిపీఠం, ధ్వజస్తంభం, నందీశ్వరుని విగ్రహం అయితే కనిపిస్తుంది. టెంపుల్ యొక్క చరిత్ర ప్రకారం నందీశ్వరుడు స్వామివారి వైపు కాకుండా స్వామివారికి వ్యతిరేక దిశలో అయితే ఉంటారు. అది ఎందుకంటే మహాశివుడు ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క గ్రామంలో నుండి ప్రజలనైతే ఆ యొక్క నందీశ్వరుని అన్న కంజనని రాక్షసుని దగ్గర అయితే కాపాడమని చెప్తారు. దానికి నిదర్శనంగానే స్వామివారికి ఎదురుగా కాకుండా ఆ యొక్క కాంజనగిరి అనే పర్వతాన్ని వైపు అయితే తిరిగి ఆ యొక్క నందీశ్వరు అయితే మనకు ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. నేను మొట్టమొదటిసారిగా ఇలాంటి నందీశ్వరుని విగ్రహం అయితే దర్శించాను. ప్రతి శివాలయంలో మనకు నంది విగ్రహం అనేది స్వామివారికి ఎదురుగానే ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం నందీశ్వరుని విగ్రహం ఎదురుగా ఉన్న కాంజనగిరి పర్వతం వైపు అయితే తిరిగి ఉంటాడు. ఇప్పుడు మీరు చూసినా కదండి, ఒక పెద్ద నందీశ్వరుని విగ్రహం అనేది. ఈ యొక్క విగ్రహాన్ని అయితే సిద్ధర్ శివానంద మౌనస్వామి గారు అయితే ప్రతిష్ఠించారనేది చెబుతారు. ఈ నందీశ్వరుని విగ్రహం దాదాపు 10 నుంచి 15 అడుగుల్లో అయితే ఉంటుంది. ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క నందీశ్వరుని విగ్రహం అయితే. ఈ ఆలయానికి ఈ మధ్యలోనే కుంభాభిషేకం అయితే చేశారు. అందువల్ల అయితే మనకు నందీశ్వరుని విగ్రహం కానీ, ఈ ఆలయం యొక్క స్ట్రక్చర్ ఇవన్నీ అయితే ఎంతో అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం అలానే ముందుకు వెళ్ళంగానే ముఖ మండపం, అర్ధ మండపం, మహామండపం, గర్భాలయంలో స్వామివారి అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఈ యొక్క విమానాన్ని చూడండి. ఈ యొక్క విమానం పైన అయితే 27 జన్మ నక్షత్రాల యొక్క విగ్రహాలు అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు. అలానే ఈ ఆలయం చుట్టూ అయితే కాశీ విశ్వనాథర్ ఆలయం, చంద్రమౌళీశ్వర ఆలయం, అరుణాచలేశ్వర ఆలయం, సదాశివర్, గురి ఈశ్వరర్ అనే మహాశివుని యొక్క లింగాలు అయితే మనం చూడవచ్చు. అలానే ఇప్పుడు మీరు చూసాం కదండి, ఈ యొక్క మండపం అనేది 100 స్తంభాల మండపం అండి. ఈ స్తంభాల యొక్క మండపం అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసాం కదా, ఈ 100 స్తంభాల మండపం గురించి చెప్పాలంటే మాటలే రావు. ఎందుకంటే అంత అద్భుతంగా అయితే ఉండాలి ఈ యొక్క మండపం అనేది. ఈ మండపం దగ్గర అయితే మనం కొంత సమయం కానీ కేటాయిస్తే ఈ మండపంలో నుండి చిన్న చిన్న దేవీ దేవతల యొక్క విగ్రహాలు అయితే మనం ఎంతో స్పష్టంగా అయితే తెలుసుకోవచ్చు. అలానే ఈ యొక్క మండపంలో సుబ్రహ్మణ్య స్వామికి ఒక ప్రత్యేక మందిరం అయితే నిర్మించారు. ఇప్పుడు మీరు చూసాం కదా, ఇదే ఈ యొక్క మందిరం అనేది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామిని అయితే అరుణగిరినాథర్ గారు అయితే ఆయన యొక్క తిరుపుగల్లో అయితే ఈ ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి అయితే స్ఫూర్తిస్తూ అయితే పాటలు అయితే పాడారు. అంత గొప్పవారు ఈ ఆలయంలోని మురుగన్ స్వామి అయితే. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క కోనేరుని అయితే చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నా కదా, ఇది ఈ పుష్కరిణి అయితే. ఈ యొక్క పుష్కరిణి అయితే గౌరీ తీర్థం అయితే పిలుస్తారు. ఈ తీర్థం ఎంతో శక్తివంతమైనది మరియు ఎంతో పవిత్రమైనది కూడా. ప్రస్తుతం నేను వెళ్ళిన సమయంలో అయితే ఈ పుష్కరిణిలోకి ఎవరిని అలో చేయడం లేదు, గేట్ అయితే వేసేశారు. మనం బయట నుంచి అయితే ఈ యొక్క పుష్కరిణి అయితే చూడవచ్చు. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే త్రిజ్ఞాన సంబంధ తన శ్లోకాల్లో ఈ ఆలయంలోని స్వామివారిని అయితే కీర్తించారు. అందువలన ఈ ఆలయం 276 పాదాలు పెట్టిన శివస్థలాల్లో ఒకటి. విజ్ఞాన సంబంధం ఈ యొక్క ప్రదేశాన్ని దర్శించి ఈ ఆలయం అనేది మోక్షాన్ని పొందే ప్రదేశంగా అయితే తెవారంలో కీర్తించారు. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క పండుగ విషయానికి వస్తే, ఈ ఆలయంలో అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో కాంజనగిరి పర్వతం దగ్గర అయితే శివలింగాలకి అయితే ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారు. ఆ రోజున మహాశివుని ఉత్సవ విగ్రహాన్ని కాంజనగిరి కొండ దగ్గరికి అయితే తీసుకువెళ్ళి కొండ చుట్టూరు అయితే తిప్పుతారు. ఈ ఆలయంలో జరుపుకునే మరొక ముఖ్యమైన పండుగ ఏంటంటే ప్రదోషం. అలానే మహాశివరాత్రి, తమిళ నెల అయిన పంగుని అంటే మార్చి, ఏప్రిల్ నెలలో అయితే బ్రహ్మోత్సవాలు కూడా ఈ ఆలయంలోని స్వామివారికి అయితే జరుపుతారు. ఇదండి ఈ టెంపుల్ యొక్క పూర్తి స్థల పురాణ నిర్మాణం. ఇవన్నీ అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి చిన్న డౌట్ అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ ఆలయం యొక్క స్థల పురాణ నిర్మాణం ఇవన్నీ దర్శించుకోండి. మీరు కూడా ఎప్పుడైనా ఈ యొక్క ప్రదేశంలో వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయం దర్శించండి. ఎంతో మంచి అనుభూతులు అయితే పొందుతారు. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో చోళేశ్వరం ఆలయం, అలానే కొరంగల్ మొత్తం కేవ్ టెంపుల్, కపాలేశ్వర ఆలయం, ఆ 3 వీడియోస్ అయితే పెట్టాము. ఆ వీడియోస్ ఉన్న చూడకుండా ఆ వీడియోస్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచిలో కలుసుకుందాం. అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.